ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ యూటర్న్ తీసుకుంటుందా? అయితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు అందుకు నిదర్శనంగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటనేది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, అసలు అమరావతికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నిర్ణయం ఏంటి అంటే మీరేమంటారు? ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఎలక్షన్స్ ముందు ఒకటి, ఎలక్షన్స్ తర్వాత ఒకటి, ఇప్పుడు కూడా ఒకటి మాట్లాడుతున్నారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల్లో మీకు అర్థమైంది ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి మాటలైనా, ఇటు జగన్మోహన్ రెడ్డి మాటలైనా మీరు అంటున్నట్లుగా వాళ్ళ అసలు నిర్ణయం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అంటే, ఆలోచన విధానం కన్నా నిర్ణయం కన్నా కూడా వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారు, ఏం కుతంత్రాలు పన్నుతున్నారు, ఏ విధంగా రాష్ట్రం మీద పగబట్టారు, ఏ విధంగా విషం జిమ్ముతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవటం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు సూట్ అవ్వట్లేదు, అసలు ఎక్కడా సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. ఈ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు 24 వరకు వాళ్ళు అద్భుతమైన పరిపాలన, మహదానందంగా ప్రజలను ఉంచడానికి ప్రయత్నం చేశాము, చాలా బాగా పరిపాలించాము, మా జగనన్న ఇంకా 30 సంవత్సరాలు ఉంటారు అని చెప్పి తగ ఊదర కొట్టేసుకొని ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు కదా. మరి 11 ఎందుకు వచ్చినాయి? అక్కడ డిపాజిట్లు కూడా ఎందుకు రాలేదు పులివెందుల్లో? మరి ఈరోజు కూడా ప్రజలు వచ్చి అని మీ కార్యకర్తలే, మీ లీడర్లే, మీ పార్టీ వాళ్ళే ఎందుకు చీకొడుతున్నారు మిమ్మల్ని? మీలో మీకే సఖ్యత లేకుండా మీ ఎమ్మెల్సీలు ఎందుకు మీ నుంచి వెళ్ళిపోయారు? మీ నాయకులు అవంతి శ్రీనివాస లాంటి వాళ్ళు ఇంకొకరు ఎందుకు మరి మీ పార్టీ నుంచి దూరం వెళ్ళిపోయారు? అసలు అదంతా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ఏటు విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు? కేసులకు భయపడి మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ తట్టుకోలేకే కదా. ఆయనే చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి నన్ను ఎక్కడికో పడేశారు, అందుకని నేను ఉండలేకపోతున్నాను, నా గ్రాఫ్ అమాంతం పడేశారని చెప్పాడు కదా. మరి అది తట్టుకోలేకగా నేను చాలా బాధపడ్డాను, కాబట్టి ఇక నుంచి నా దేవుడు ఏడుకొండల వాడే జగన్ కాదని కూడా చెప్పాడు. సరే, మీరు ఎక్కడ పడతారో, ఎట్లా పడతారో, ఎలా అయినా చావండి, ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. రాష్ట్రం మీద మీరు ఏదైతే విష ప్రచారం, మొన్న మనం అతి కొద్ది రోజుల క్రితం చెప్పుకున్నాం, కొన్ని వేల మంది కార్మికులు వచ్చారు, అమరావతి నిర్మాణం అతి త్వరలో జరగబోతుంది, అదేవిధంగా ఇంకో సెకండ్ టైం మళ్ళీ ఈ భూసేకరణ అనేది జరుగుతుంది, రైతులు కూడా ఇష్టపడ్డారు ఇవ్వటానికి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టుగా గతంలో ఏదైతే 1,00,000 నుంచి 1,50,000 వరకు వాళ్ళకు రుణమాఫీ అయితే చేశారో, ఈ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ రుణమాఫీ చేయటం ప్లస్ వాళ్ళకి వేరే భూమిని వాళ్ళకి చూపించటం, అదే ప్రక్రియ మళ్ళీ కొనసాగిద్దని ఆ ప్రాంత ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేయటం, నారా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి వాళ్ళకి వివరంగా చెప్పటం. ఈ మధ్యన కొత్త పాస్ పుస్తకాలు కూడా మనం పరిశీలిస్తే రైతుల విషయానికి వచ్చాం కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు కూడా రాజముద్రతోటి ఎంతో బాగుంది అని చెప్పేసి ఆనందపడటం. మరి ఒకటి కాదు, రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ, రాజధాని గురించి మాట్లాడే హక్కు కానీ, ముఖ్యంగా అమరావతి, కమరావతి అని, భ్రమరావతి అని, శ్మశానం అని, మరి వేశ్యల రాజధాని అని నీచాతి నీచంగా వీళ్ళు ఎంత ప్రచారం చేశారు, ఎంత దారుణంగా ప్రాపకాండ చేశారు, ఎంత ఏం చెప్పాలి అంటే కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరైనా ఆ విధంగా మాట్లాడతారా? HIV పేషెంట్స్ అని ఏంటండి ఆ భాష, ఏంటి ఆ మాటలు అసలు? మీరు మళ్ళీ వీళ్ళకంట సన్మానాలు చేయాలంట, పూలదండలు వేయాలంట, ఈయనకి అవార్డులో ఇవ్వాలంట, ఇస్తారు, అన్ని వంకర టెంకర మాటలు మాట్లాడుతుంటే ఇస్తారు అవార్డులు. ఈ విధంగా రాజధాని మీద మీరు కుట్రలు, కుతంత్రాలు, శకునిలాగా మీరు ఏదైతే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విధంగా చేస్తే ఇస్తారా? 11 ఇచ్చారు ప్రజలు, అందుకనే మీకు 11 ఇచ్చారు. తర్వాత అది కూడా రాదు, 2029లో వస్తా, మళ్ళీ నేనేదో చేస్తా, కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తే, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇస్తారా మీకు? ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, కేవలం వాళ్ళు వచ్చింది ఎందుకు అంటే అమరావతి నిర్మాణం జరగబోతుంది, అది ఆపాలి, అదేవిధంగా మళ్ళీ భూసేకరణ ఇచ్చే రైతులకి భయం, ఒక భయాన్ని క్రియేట్ చేయాలి, ఏదో జరగబోతుంది ఇంకేముంది అనే దానికోసం వచ్చారు తప్పించి వాళ్ళ ఆలోచన గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి, వాళ్ళ ఏదైతే ప్రెస్ మీట్ల గురించి, అది కూడా సెలెక్టెడ్ ఛానల్స్ అనమాట అతను తెప్పించుకుంది కూడా అక్కడ ఆ రోజున. మరి దీనికి అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఒక స్క్రీన్ ప్లే, ఒక స్కెచ్ చేసుకొని మొత్తం కూడా రెడీ చేసుకొని ఆ రికార్డు లైవ్ ఎప్పుడు ఉండదో అంత రికార్డేగా ఉండేది అవుతుంది, ఆ రికార్డు ఏదో బయటకు వదిలారు. ఈ రోజున దాని గురించి మనం మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే అమరావతికి ఏమి ఆయన వల్ల ఉపయోగం ఉంది? 1 సెంటు భూమి ఇచ్చాడా? ఆయన మాత్రం ఒక పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు.
ఓ పెద్ద యలహంక ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇంకో చోట అక్కడ ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తులు మరి రాష్ట్రానికి రాజధానికి అంత పొలం అవసరమా, ఇంత భూమి అవసరమా, అంత డబ్బు అవసరమా అని అంటే మరి నీకు ఇవ్వాలి అదంతా? నువ్వు దోచుకున్నావు కదా, నువ్వు దాచుకున్నావు కదా, వేల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు కదా. ఈ రోజున ఆ ఋషికొండ ప్యాలెస్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తల బొప్పి కొడుతుంది ఆలోచించలేక. అంత దారుణంగా ఖర్చు పెట్టేశావు, అంత దారుణంగా డబ్బుని ప్రజాధనాన్ని నాశనం చేసేశాడు. మరి వీళ్ళు రాజధాని గురించి మాట్లాడటం, వాళ్ళు అసలు విషం చిమ్ముతున్నారు, వాళ్ళు ఒక ప్రాపకాండ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని ఏదో ఒక విధంగా ఒక అభద్రతాభావం కల్పించే విధంగా వాళ్ళ చేసే ఏదైతే ఈ ప్రెస్ మీట్లు కానివ్వండి, వాళ్ళ మాటలు కానివ్వండి, వాళ్ళ యూటర్న్లు కానివ్వండి, ఏ అయినా మరి మడం తిప్పం మాట తప్పం అనే వాళ్ళకి ఇంకా యూటర్న్లు ఎందుకు? వీళ్ళకి మాట తప్పరు, మడం తిప్పరు కదా, మళ్ళీ యూటర్న్ ఎందుకు? మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని రంగంలో దింపటం? జగన్మోహన్ రెడ్డికి చెప్పి పెట్టాడా, చెప్పకుండా పెట్టాడా, ఆయన పెట్టమంటే పెట్టాడా? అసలు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడని కొంతమంది అంటున్నారు. మరి అదే స్క్రిప్ట్ నువ్వు ఇచ్చినప్పుడు మళ్ళీ నువ్వు కొత్త స్క్రిప్ట్ తీసుకొని ఎందుకు వచ్చావు జనం ముందుకి? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని? ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంతకుముందు తప్పు చేశాము అన్నీ విని నిజమేనని భ్రమపడ్డాము కాబట్టి మీరు భ్రమరావతి అని చెప్పే భ్రమను మీరు క్రియేట్ చేశారు. ఆ భ్రమలోంచి బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజున బ్రహ్మాండంగా బతుకుతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీ నీలి మీడియాలో, మీ నీలి ఛానల్లో పిచ్చి పిచ్చి రాతలు రాయకుండా, పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే వేసల రాజధాని అని కృష్ణరాజు గారి చేత మాట్లాడిచ్చారు కదా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ, మరి అవి ఎందుకు మాట్లాడిచ్చారో చెప్పాలి ఫస్ట్. మరి తర్వాత వాళ్ళ ఛానల్లో పాపం వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో గుడి కట్టుకున్నారని. అందుకనే 11 ఇచ్చారా? తల్లి చెల్లి గుడి కట్టుకునే ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారు. బాబాయ్ కూతురు అందుకనేనా పోరాడుతుంది? వీరి మీద ప్రేమ ఎక్కువైపోయా? వాళ్ళకే గతి లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఆదరిస్తారు, ఎందుకు అభిమానిస్తారు? 11 వస్తే అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ డబ్బా కొట్టుకోవటం, ఈ విధంగా సెల్ఫ్ బ్యాండ్ వేసుకోవటం ఆపితే బాగుంటుంది. కాబట్టి ఈ రోజున వాళ్ళ ప్రెస్ మీట్లన్నీ పక్కన పెడితే అండి, ఒకటే ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగానే ఏదైతే 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి వీళ్ళు అంటున్నారు కదా, ఎల్లో మీడియాలో పద్దు లేచింది మొదలు ప్రొద్దుగూకే వరకు మాట్లాడుకునే ఉంటారని, మాట్లాడటం కాదు, వాయిస్ వినిపిస్తున్నాం, మేము ఇస్తానే ఉంటాం. ఎందుకంటే మీ గురించి చెప్పాలి ప్రజలకి. మీరు అబద్ధాలు, మీరు చేసే విష ప్రచారాలు వాటిని తిప్పికొట్టాలంటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారు, అమరావతి వస్తే ఏం జరిగిద్ది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఖర్చు పెడతాము కానీ రేపు ఆ డబ్బులు అక్కడే మనం తీసుకునే విధంగా ఉండిద్ది, అక్కడ అభివృద్ధి అనేది చెప్పారు. అక్కడే మనం సంపద సృష్టించుకుంటామని. అదే జరగబోతుంది. రేపు చూస్తారు. ఇప్పుడు జైలుకి వెళ్ళే వాళ్ళకి తెలియదు కదండి ఇవన్నీ. జైల్లో 16 నెలలు వచ్చి బెయిల్ మీద తిరిగే వాళ్ళు ఎట్లాంటి మాటలు చెప్తారంటే ఇట్లాంటి మాటలే. వీళ్ళంతా కూడా A1గా A2లుగా లేకపోతే ఈ విధంగా అక్రమంగా వీళ్ళు చేసిన అరాచకాలకి లేకపోతే ఏదైతే ఈ దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి ఇప్పుడు కేసులు పడి ఉన్నాయి. అందరూ కూడా బెయిల్ లేకపోతే రిమాండ్లో ఉండటం, జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏం చేశామంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఇక నుంచి అయినా ఈ మాటలు ఆపేసి ప్రశాంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా ఏదన్నా సలహా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీ ఛానల్లో మీ సెల్ఫ్ డబ్బా మీరు కొట్టుకోండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.